84 లక్షల జన్మలు నిజమేనా? మనిషిగా పుట్టడం అంత ఈజీ కాదంట. గరుడ పురాణం ప్రకారం ఎన్నో జన్మల తర్వాతే మనిషి జన్మ దొరుకుతుందంట. ఆత్మ ఎన్నో రూపాల్లో పుడుతుందంట. ఒక జంతువుగా, ఒక పక్షిగా, ఒక క్రిమిగా, మరెన్నో జీవరాశులుగా, చివరికి మనిషిగా పుడుతుందంట. గరుడ పురాణం ప్రకారం ఈ ప్రపంచంలో 84 లక్షల జన్మలున్నాయని చెబుతుంది. అన్నిటికంటే గొప్పది మానవ జన్మ. ఎందుకంటే మంచి చెడు తెలుసుకోగలదు, ధర్మం పాటించగలదు, ఇతరులకు సహాయం చేయగలదు. కానీ కోపం, అహంకారం, ద్రోహంతో బ్రతికితే ఆ జన్మ విలువపోతుంది. మనిషిగా పుట్టడం అదృష్టం, మంచి మనిషిగా బ్రతకడం గొప్పతనం. జీవితం చిన్నది కాదు, విలువైనది అని గ్రహించండి. కానీ గరుడ పురాణం ప్రకారం పెద్ద పాపాల్లో ఒకటేంటో మీకు తెలుసా? అది తల్లిదండ్రులను బాధ పెట్టడం. ఎందుకు నెక్స్ట్ రీల్లో చెప్తాను.